ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ అధికార పార్టీ నేతలకు, దళారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రజలకు మేలు జరగడం లేదని ఏఐటీయూసీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు విమర్శించారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు పందెళ్ల భానుప్రసాద్ నాయకత్వంలో ఉదయం 10 గంటలకు స్థానిక కలెక్టరేట్ వద్ద వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముందుగా ప్రదర్శన చేశారు. ఇసుకను ప్రభుత్వమే సరఫరా చేయాలని, ఇసుక మాఫియాను అరికట్టాలని, ఇసుకపై అధిక ధరలు నియంత్రించాలని, సంక్షేమ బోర్డును పునఃప్రారంభం చేయాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పాలసీ ఇసుక విధానం అధికార పార్టీల వారికే అమలు జరుగుతుందని, ప్రజలకు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇసుక దోపిడీలు చేస్తున్న దోపిడీ దళారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మధు డిమాండ్ చేశారు. సామాన్య ప్రజలకు సైతం ఇసుక దొరకడం లేదని, ఒక యూనిట్ ధర 5,000 నుండి 10,000 వరకు అమ్మకం చేస్తున్నారని, ఇసుక ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్ మార్కెటింగ్ అధికంగా జరుగుతుందని, ఇసుకను అధికార పార్టీల వారు నిలువు దోపిడీ చేయడం వల్ల ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక రోడ్ల పాలై, అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని, సొంత ఊర్లో పనులు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని మధు ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు పందెళ్ల భానుప్రసాద్ మాట్లాడుతూ, ఇసుకను దోపిడీ చేస్తున్న దళారులను అరికట్టి ఇసుక నిల్వ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, ఇసుకను భద్రతా యూనియన్లకు అప్పగించాలని, ఇసుకపై అధిక ధరలు నియంత్రించాలని, ఇసుకపై అన్ని రాయితీల పన్నులు రద్దు చేస్తే భవన నిర్మాణ కార్మికులకు, సామాన్య ప్రజలకు, ఇంజనీర్స్కి, బిల్డర్స్కి ఇసుక అందుబాటులో ఉంటుందని, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి దొరుకుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చయ్యనాయుడు, శ్యామలకృష్ణ, మల్లయ్యపేట సత్యనారాయణ, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జె సాయిబాబా, కోల సురేష్, జట్ల సంఘం కార్యదర్శి సప్పరమణ, మహిళా సమాఖ్య జిల్లా కన్వీనర్ లావణ్య, కన్నయ్య, కొండలరావు, ఇతర కార్మిక సంఘాల తదితరులు ప్రసంగించారు. పెండింగ్ లో ఉన్న క్లైమ్లను కార్మికుల ఐక్యత భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న నిధులను వెంటనే పెండింగ్ లో ఉన్న 4,200 క్లైమ్లను పెండింగ్ లో ఉన్న 4,200 క్లైమ్లను భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ఉచిత ఇసుక విధానాన్ని న్యాయబద్ధంగా ప్రభుత్వం చెప్పినట్లు ఇసుక విధానాన్ని ఉచిత ఇసుకని అంటనే ఇవ్వాలి. నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేశాం. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఈరోజు అడ్డాకులతో అలమటిస్తున్నారు. ఇసుక అందుబాటులో లేక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ ఇది అధికార పార్టీ దళారులకు మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప శ్రామిక జనావళి ప్రజలకు ఎవరికి ఉపయోగపడతా లేదు. ఎందుకంటే ఇసుక బయటకు వచ్చేప్పటికి 5,000 10,000 రూపాయలు దళారులు తీసుకుంటున్నారు. ఆ వాటా అంతా కూడా ఎమ్మెల్యేలకి వీళ్ళకి వెళ్తుంది. దీంతో ఇసుక ఎలాగుంది. అదేవిధంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునః ప్రారంభిస్తామని ఆనాడు లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి దాన్ని మేము వెంటనే ప్రారంభించమని కోరుతున్నాం. ఎందుకంటే ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
క్లైమ్స్ సుమారు 4 లక్షల మంది క్లైమ్స్ 50 లక్షల మంది క్లైమ్స్ రావాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఇప్పటికైనా తక్షణమే ఆలోచించి ఈ సంక్షేమ బోర్డు పునః ప్రారంభించకపోతున్నాం, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పంతెల్ల భానుప్రసాద్, జిల్లా జనరల్ సెక్రటరీ వేముల మహేష్ బాబు, ఏఐటీసీ జిల్లా కన్వీనర్ కె రాంబాబు, అలాగే శ్యామల సెంటర్ రామకృష్ణ, మల్లయ్యపేట సత్యనారాయణ, శాటిలైట్ అచ్చెన్నాయుడు, అలాగే సిపిఐ కార్యదర్శి పవన్రావు తదితరులు పాల్గొన్నారు.